నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేశ రాజధాని ఢిల్లీ పీఠం శాసిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? మోదీకి సైతం అత్యంత ఆప్తులుగా కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తున్న ఆ నమ్మకమైన నేస్తాలెవరు? ఒకరు దశాబ్దాల రాజకీయ చాణక్యుడు, మరొకరు ప్రజాక్షేత్రంలో నిస్వార్థ పోరాట యోధుడు. పదవుల కోసం ఏమాత్రం ఆరాటపడకుండా పకడ్బందీ వ్యూహాలతో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఆ ద్వయం అసలు టార్గెట్ ఏంటి? ఎన్డీఏ సర్కారుకు అత్యంత కీలకంగా మారిన ఆ ఇద్దరు నేతల సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంది? జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ డబుల్ ఇంజిన్ పవర్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలేంటో చూద్దాం. రాజకీయాల్లో ఎదగాలంటే కేవలం పదవులుంటే సరిపోదు. ప్రజల్ని ఆకర్షించే చరిష్మా అయినా ఉండాలి, లేదా భవిష్యత్తును ముందుగానే పసిగట్టే అద్భుతమైన విజనరీ లీడర్షిప్ అయినా ఉండాలి. ప్రస్తుత భారత రాజకీయ యవనికపై నాయకత్వ పటిమకు సంబంధించిన అనేక అంశాలు నిరంతరం తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలంటే కేవలం తమ రాష్ట్రాలకే పరిమితం అనే ఒక భావన ఉండేది. కానీ నేడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే స్థాయికి అవి అనూహ్యంగా ఎదిగాయి. ఢిల్లీ పీఠాన్ని శాసించాలన్నా లేదా నిలబెట్టాలన్నా ప్రాంతీయ పార్టీల స్ట్రాంగ్ సపోర్ట్ అత్యంత కీలకమవుతున్న ప్రస్తుత తరుణంలో సరైన విజన్ ఉన్న నాయకుల ఆవశ్యకత దేశానికి ఎంతైనా ఉందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలే నేటి నయా పాలిటిక్స్కి అసలైన గీటురాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో నమ్మకమైన నేస్తాలు అనే ఒక ఆసక్తికరమైన పదం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆ నమ్మకమైన నేస్తాలు మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అత్యంత విశ్వసించే, గౌరవించే వ్యక్తుల్లో వీరికి అగ్రస్థానం దక్కిందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా ఒక విధానపరమైన లక్ష్యంతో వీరు కేంద్రానికి అండగా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి అనే రెండు పడవల ప్రయాణాన్ని ఎంతో బ్యాలెన్సింగ్గా ముందుకు తీసుకెళ్తూ కేంద్ర కేబినెట్ పెద్దల మన్ననలు పొందుతున్న ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలి నేటి రాజకీయాలకు ఒక సరికొత్త పాఠం లాంటిదని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం పటిష్టమైన మనుగడ సాగిస్తోంది అంటే దానికి బీహార్లోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ పార్టీల మద్దతు అత్యంత కీలకమన్నది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలోనే బీహార్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి వెళ్లి నేషనల్ లెవెల్లో తన బాణి వినిపించేందుకు సిద్ధమయ్యారు. అంటే ఢిల్లీ స్థాయిలో ఎన్డీఏ సర్కార్కు ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్ అందించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మిత్రపక్షాల అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు కేంద్రానికి అండగా నిలబడుతున్న తీరు నేడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఐక్యమత్యమే మహాబలం అన్న నానుణ్ణి నిజం చేస్తూ అటు నితీష్, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి విజనరీ నాయకులు కేంద్ర ప్రభుత్వ స్టెబిలిటీకి ఒక భరోసా ఇస్తున్నారు. ఈ స్ట్రాటజిక్ మూవ్ ఎన్డీఏ కూటమిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పోషిస్తున్న పాత్ర అనేది నేటితరం నాయకులకు ఏమాత్రం కొత్తది కాదు. దశాబ్దాల క్రితం అటల్ బిహారీ వాజ్పేయి హయాం నుంచే ఢిల్లీ పాలిటిక్స్లో చక్రం తిప్పిన ఘనమైన ట్రాక్ రికార్డ్ ఆయన సొంతం. కాంగ్రెసేతర రాజకీయాల చరిత్రను గమనిస్తే అందులో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానం ఉంటుంది. ఆ పార్టీలో కీ మాస్టర్గా జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవర్ఫుల్ లీడర్గా చంద్రబాబును అందరూ కీర్తిస్తూ ఉంటారు. దార్శనికతతో కూడిన ఆయన ఆలోచనలు, సంక్షోభ సమయాల్లో సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపే ఆయన అద్భుతమైన వ్యూహాలు కేంద్ర ప్రభుత్వాలకు గతంలో ఎన్నోసార్లు లాభించాయి. ఈ సుదీర్ఘ అనుభవమే ఆయన్ను జాతీయ స్థాయి రాజకీయాల్లో ఒక అజేయమైన శక్తిగా నిలబెడుతోంది.
చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నా లేదా కొన్ని సందర్భాల్లో విభేదించినా ఆ నిర్ణయాల వెనుక కేవలం రాష్ట్ర అభివృద్ధి మాత్రమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది అన్నది ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నోసార్లు రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి నవ్యాంధ్రప్రదేశ్ రథసారథిగా ఆయన కోరుకునేది ఒక్కటే: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టాలి, పెట్టుబడుల ప్రవాహం పారాలి అన్నదే ఆయన తపన. రాష్ట్ర ప్రయోజనాల సాధనలో ఎక్కడా రాజీపడని ఆయన దృక్పథం. అవసరమైతే జాతీయ నాయకులతో సైతం ధైర్యంగా చర్చించే ఆయన తీరు యువ రాజకీయ నాయకులకు ఆదర్శం. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఆయన ఆలోచనా విధానం కేంద్రానికి సైతం ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచుతూ వస్తోంది. రాష్ట్ర ప్రగతి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలన్నదే చంద్రబాబు నాయుడి ప్రధాన ఆశయం. ఇందుకోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు తన విజన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో ఆయనకున్న పట్టు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి తీసిపోని విధంగా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడంలో, ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలను ప్రవేశపెట్టడంలో ఆయన ముందుంటారు. ఆర్థిక రాష్ట్రాన్ని బలోపేతం చేయడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది అన్నది ఆయన గట్టి నమ్మకం. ఈ దిశగా ఆయన వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఉద్దేశించినవే. ఇదే ఆయన ఒక సామాన్య రాజకీయ నాయకుడి స్థాయి నుంచి ఒక అభివృద్ధి ప్రదాతగా నిలబెట్టింది. రాష్ట్రాభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు వేస్తున్న అడుగులు ఒక ఎత్తైతే 2024 ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఒక్కసారిగా మారిన సీన్ మరో ఎత్తు. ఏపీకి మునిపెన్నడూ లేని విధంగా వరాల జల్లు కురుస్తుండడం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఢిల్లీ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారాయి? ఆసక్తికర విశ్లేషణ ఏంటో చూద్దాం. ప్రత్యేకించి 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తీరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ద్వయం రాజకీయ ప్రస్థానం దేశవ్యాప్తంగా అనూహ్యమైన మలుపు తిరిగింది. జాతీయ రాజకీయాల్లో, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వ మనుగడలో వీరు అత్యంత కీలకమైన పాత్రను పోషించడమే అందుకు ప్రధాన కారణం. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమని భావించిన ఈ కూటమి నేడు దేశ భవిష్యత్తును నిర్దేశించే స్థాయిలో బలీయంగా ఎదిగింది. ప్రజలిచ్చిన ఈ అద్భుతమైన తీరును బాధ్యతగా తీసుకుని ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక నిర్ణయాత్మక శక్తిగా వీరు అవతరించారు. వీరిద్దరి కలయిక కేవలం ఎన్నికల విజయానికే పరిమితం కాకుండా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరమైన పాలనను అందించేందుకు ఒక బలమైన పునాదిగా మారిందన్న విషయం రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇది వారి సామర్థ్యానికి నిదర్శనం. ఈ బలీయమైన కూటమి ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏపీకి వరాల జల్లును కురిపిస్తోంది. నిధుల కేటాయింపులో అసంపూర్తి ప్రాజెక్టులు సైతం నేడు పరుగు పట్టాలెక్కాయి. రాష్ట్రం అడిగిన వెంటనే అన్ని రంగాలకు అవసరమైన నిధుల మంజూరు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇట్టే సాగిపోతోంది. ఇది ఏపీ, ఢిల్లీ మధ్య బలపడిన బంధానికి సజీవ సాక్ష్యం. జాతీయ స్థాయిలో ఏపీ ప్రాధాన్యత పెరగడం వల్లే పెండింగ్ ప్రాజెక్టులకు సైతం మోక్షం లభిస్తోంది. ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన దిశగా కేంద్రమిస్తున్న భారీ సపోర్ట్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇదంతా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సమర్థవంతమైన లాబింగ్, కేంద్రం వద్ద వారు చూపిస్తున్న విశ్వసనీయత వల్లే సాధ్యమవుతోందన్నది కాదనలేని సత్యం. ఎన్డీఏ సర్కార్లో అత్యంత బలమైన దూరదృష్టి కలిగిన విషనరీ లీడర్స్లో చంద్రబాబు నాయుడుకే ఎప్పుడూ తొలి స్థానం దక్కుతుంది. ఆయన వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం కనీసం 2 దశాబ్దాల తర్వాత జరగబోయే పరిణామాల్ని దృష్టిలో ఉంచుకునే ఉంటాయి. రేపటి తరం అవసరాలను ఈనాడే అంచనా వేసి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించడం ఆయన స్పెషాలిటీ. టెక్నాలజీని పరిపాలనకు జోడించడంలో ఆయన చూపిన చొరవ నేటి డిజిటల్ ఇండియా కాన్సెప్ట్కు ఒక రకంగా స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్ని అధ్యయనం చేస్తూ వాటిని రాష్ట్ర ప్రగతికి ఎలా వాడుకోవాలో తెలిసిన మేధావిగా ఆయనకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు ఉంది. ఈ కారణాల వల్లే ప్రధానితో సహా ఎన్డీఏ పెద్దలందరూ ఆయన విజన్ని అమితంగా గౌరవిస్తున్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ మెచ్చి ఆప్యాయంగా భుజం తట్టే నేతల జాబితా తీసుకుంటాయి. అందులో ముందు వరుసలో నిలిచే వ్యక్తి పవన్ కళ్యాణ్. కేవలం ఒక సినీ నటుడిగా ఉన్న చరిష్మా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతాలు, ఆయనలోని నిస్వార్థ సేవాభావం మోదీని బలంగా ఆకర్షించాయి. యువతలో ఆయనకున్న అమితమైన క్రేజ్, ఆయన సభలకు పోటెత్తే జనం చూసి జాతీయ నాయకులు సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా తనదైన శైలిలో పోరాడుతూ ప్రజల పక్షాన నిలబడే ఆయన నైజం మోదీకి ఎంతో ఇష్టం. ఒక పవర్ఫుల్ లీడర్కు ఉండాల్సిన లక్షణాలు పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తారని ఢిల్లీ పెద్దలు సైతం గట్టిగా నమ్ముతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధం కాదు, ఒక సైద్ధాంతిక అనుబంధం. దక్షిణాదిన ఎన్డీఏ సర్కారుకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరైనా ఉన్నారా అంటే అందులో తొలిగా వినిపించే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్దే. సనాతన ధర్మం పట్ల ఆయనకున్న అపారమైన గౌరవం, ఆ దిశగా ఆయన తీసుకుంటున్న పటిష్టమైన స్టాండ్ జాతీయ స్థాయిలో హిందూ ఓటు బ్యాంకును సైతం తీవ్రంగా ప్రభావితం చేసేలా మారుతున్నాయి. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంలో ఆయన చూపిస్తున్న చొరవ జాతీయ నాయకత్వానికి బాగా నచ్చింది. కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం కాకుండా ఆచరణలో తన నిబద్ధతను చూపుతూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన వేస్తున్న అడుగులు ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. ఈ అద్భుతమైన సామాజిక దృక్పథం వల్లే ఏపీకి మరియు ఢిల్లీకి మధ్య ఉన్న రాజకీయ బంధం మరింత బలీయంగా, విడదీయరానిదిగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో ఇంతటి గొప్ప ఆదరణ లభించడం అనేది కేవలం యాదృచ్ఛికంగా లేదా కేవలం రాజకీయ చదరంగంలో భాగంగానే జరిగింది అనుకుంటే అది ముమ్మాటికి పొరపాటే. పూర్తిగా ఆయనలోని లోతైన ఆలోచన తీరు, న్యాయబద్ధంగా అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఆయన వేసే నిజాయితీ కూడిన అడుగులే మోదీ వంటి అగ్రనేతల్ని సైతం అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఏనాడూ పదవి కోసం వెంపర్లాడటం కానీ, అవినీతి మార్గంలో ఆస్తులు సంపాదించాలన్న ఆపేక్ష కానీ ఆయనలో ఏ కోసానా కానరాదు. ఈ స్వచ్ఛమైన, పారదర్శకమైన క్యారెక్టరే పవన్లోని అసలైన పవర్ని దేశమంతా గుర్తించేలా చేసింది. నిస్వార్థ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నిలబడటం వల్లనే కేంద్ర ప్రభుత్వం సైతం ఆయన ప్రతిపాదనలకు, విజ్ఞప్తులకు తక్షణమే స్పందిస్తూ ఏపీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తోంది. నిస్వార్థ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ మోదీ మనసు గెలుచుకున్నారు. అయితే ఇటు చంద్రబాబు సీనియారిటీ, అటు పవన్ యువశక్తి, ఈ రెండూ కలగలిస్తే ఏర్పడ్డ ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఢిల్లీ పెద్దలకు ఈ ద్వయం ఎలా ఫుల్ సపోర్ట్గా మారిందో చూద్దాం. ఇటు కూటమిలో నమ్మకమైన భాగస్వాములుగా ఉండటం, అటు ప్రజల నాడి తెలిసిన చరిష్మా, దానికి తోడు భవిష్యత్తును నిర్దేశించే విషనరీ లక్షణాలు ఈ ఇద్దరు నాయకుల్లో మెండుగా ఉండడంతో కేంద్రానికి వీరి రూపంలో ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. ఒక పక్క చంద్రబాబు అనుభవం, మరోపక్క పవన్ కళ్యాణ్ యువశక్తి. ఈ రెండిటి అద్భుత కలయిక రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఒక బలమైన ప్రభావాన్ని చూపుతోంది. సంక్లిష్టమైన జాతీయ సమస్యలు పరిష్కారంలో ఈ ద్వయం ఇస్తున్న నైతిక మద్దతు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తోంది. కష్టకాలంలో అండగా నిలిచేవారే నిజమైన మిత్రులు అన్నట్టుగా రాజకీయ ఒడిదుడుకులు ఎదురైన ప్రతిసారి కేంద్రానికి వీరు అందిస్తున్న స్థిరమైన మద్దతు వారిద్దరినీ ఢిల్లీ పెద్దలకు అత్యంత ఆప్తులుగా, ముఖ్యమైన సలహాదారులుగా మార్చేసింది. కేవలం బయటకు కనిపించే మద్దతు మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో, పాలనాపరమైన కీలక అంశాల్లో నర్మగర్భంగా చంద్రబాబు సీనియారిటీని ఎన్డీఏ పెద్దలు వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడం, ప్రతిపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టే వ్యూహాలు రచించడంలో ఆయన సలహాలు, సంప్రదింపులు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక విధానాలు, సంస్కరణల అమలు లాంటి విషయాల్లో ఒక సీనియర్ స్టేట్స్మెన్గా ఆయన అభిప్రాయాలకు మోదీ కేబినెట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. బయటకు పెద్దగా కనిపించకపోయినా ఢిల్లీలో తెర వెనుక జరిగే అనేక రాజకీయ కీలక అంశాల్లో ఈ విషనరీ లీడర్ ముద్ర ఖచ్చితంగా ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
మరోవైపు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల సాధనలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యుల్ని నిరంతరం ప్రధాని కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండేలా చేయడం, రాష్ట్రానికి రావాల్సిన ప్రతి పైసాను పక్కా ప్రణాళికతో రప్పించడంలో వారు చేస్తున్న కృషి అమోఘం. కేంద్రంతో ఉన్న సంబంధాలు తమ డిమాండ్లను సామరస్యపూర్వకంగా అదే సమయంలో బలంగా వినిపించేలా ఈ ఇద్దరు నేతలు ఎంచుకున్న మార్గం కంటికి కానరాని ఒక నూతన రాజకీయ ఒరవడికి నాంది పలికింది. అటు జాతీయ బాధ్యతలు నెరవేరుస్తూనే ఇటు మాతృ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధులను రప్పించుకోవడంలో వారు ప్రదర్శిస్తున్న ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాలకు సైతం ఒక కేస్ స్టడీగా మారుతోంది. ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం తమ మనుగడతోనే తమ దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉందన్న అహంభావం టీడీపీ, జనసేన పార్టీల నాయకుల్లో ఇసుమంతైనా కనిపించకపోవడం వారి హుందాతనానికి నిదర్శనం. అధికార గర్వం తలెక్కకుండా మిత్రధర్మాన్ని పాటిస్తూ సయోధ్యగా ముందుకు సాగడం వారి రాజకీయ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత పెంచేలా చేసిందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. పదవులున్నా లేకున్నా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడతామన్న వారి వైఖరే ప్రధానమంత్రి మోదీని అమితంగా ఆకర్షించిన మరో ముఖ్య అంశం. రాజకీయాల్లో కృతజ్ఞత, వినయం కనుమరుగవుతున్న ప్రస్తుత రోజుల్లో ఈ ఇద్దరు నేతలు ప్రదర్శిస్తున్న నిరాడంబరత, అంకితభావం కూటమిలోని ఇతర పక్షాలకు సైతం ఒక గొప్ప ఆదర్శంగా, అనుసరణీయంగా నిలుస్తోంది. అధికార గర్వం లేకుండా అడుగులు వేస్తున్న బాబు పవన్ కేంద్రం నుంచి ఏపీకి సాధిస్తున్న విజయాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఆగిపోయిన అమరావతికి మళ్లీ ఊపిరిపోయటం వెనుక ఈ నమ్మకమైన నేస్తలాడిన అసలు మాస్టర్ ప్లాన్ ఏంటో విశ్లేషిద్దాం. గతమెంతో ఘనకీర్తి అన్నట్లుగా ఒకప్పుడు ఎంతో వేగంగా సాగి ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గత 10 ఏళ్లుగా నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఇప్పుడు మళ్లీ రెక్కలొచ్చాయి. కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక గుర్తింపు, భారీ ఆర్థిక కేటాయింపులు లభించడం వెనుక ఈ ఇద్దరు నేతల సమిష్టి కృషే ప్రధాన కారణం. విభజనతో నష్టపోయిన ఏపీకి ఒక ప్రపంచ స్థాయి రాజధాని అవసరాన్ని కేంద్రానికి విడమర్చి చెప్పడంలో వారు 100% సఫలమయ్యారు. ఇటీవల రాజధాని అంశంలో రాజకీయాలకు చెక్ పెడుతూ పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత కూడా కల్పించారు. దీనికి తోడు పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్ ఇమేజ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహాన్ని అనూహ్యంగా పెంచేలా చేస్తోంది. ఒక విజనున్న నాయకత్వం ఉంటే ఆగిపోయిన కలలు కూడా ఎలా సాకారమవుతాయో చెప్పడానికి అమరావతి పునర్నిర్మాణమే బెస్ట్ ఎగ్జాంపుల్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదుపు తప్పిన ఆర్థిక విధానాల వల్ల తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏ సర్కారు సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఈ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల విషయంలో సైతం చంద్రబాబు చెప్పిన వెంటనే మోదీ ప్రభుత్వం వాటిపై సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత గమనార్హం. కేంద్ర కేబినెట్లో ఏపీకి చెందిన మంత్రులు కీలక శాఖలు నిర్వహిస్తూ రాష్ట్ర సమస్యల్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్న తీరు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత శుభప్రదంగా మారింది. కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం చూపుతున్న ఈ చొరవ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలకు అద్దం పడుతోంది. చంద్రబాబు నాయుడు గతంలో జాతీయ రాజకీయాల్లో ఎన్నోసార్లు కింగ్ మేకర్గా చక్రం తిప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం విశేషం. దానికి పవన్ కళ్యాణ్ చరిష్మా, నిబద్ధత తోడవడంతో ఏపీ అటు ఢిల్లీ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతిమంగా నేటి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ఆప్తులైన, నమ్మకమైన నేస్తాలు ఎవరైనా ఉన్నారా అంటే వారు ఖచ్చితంగా పవన్, బాబు ద్వయమేనన్న వాస్తవం దేశవ్యాప్తంగా కోడై కూస్తోందనేది అక్షర సత్యం. ఈ విశ్వసనీయ బంధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికంగా మారడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో ఒక సరికొత్త, ఆరోగ్యకరమైన రాజకీయ సంస్కృతికి ఈ నమ్మకమైన నేస్తాలు శాశ్వత బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.
అధికారం కోసం అర్రులు చాచే నాయకులున్న ఈ కాలంలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తున్న ఈ ఇద్దరి తీరు నిజంగా ఆలోచించదగ్గదే. అటు ఢిల్లీ పీఠానికి ఆక్సిజన్ ఇస్తూనే ఇటు ఏపీ ప్రగతికి సంజీవని తీసుకొస్తున్నారు. నమ్మకమైన నేస్తాలుగా ఎన్డీఏలో వీరు వేసిన ముద్ర భవిష్యత్ జాతీయ రాజకీయాలకు ఒక సరికొత్త దిక్సూచి అని స్పష్టంగా అర్థమవుతుంది. పదవులు కాదు, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే అసాధ్యమైన సుసాధ్యమే నిరూపిస్తున్న ఈ ద్వయం రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.